పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వైఎస్ఆర్సీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి భారీ ఊరట లభించింది. సాయి ఈశ్వర్ హత్య కేసులో కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయనపై నమోదైన కేసును ప్రజాప్రతినిధుల కోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది. ఇదే కేసులో సిద్ధార్థ రెడ్డితో పాటు మరో 9 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. వైఎస్ఆర్సీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి భారీ ఊరట లభించింది. సాయి ఈశ్వర్ హత్య కేసులో కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయనపై నమోదైన కేసును ప్రజాప్రతినిధుల కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, ప్రజాప్రతినిధుల కోర్టు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి హత్య కేసులో క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? చిద్దు, ఇది భారీ ఊరటనని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే సాయీశ్వరుడి హత్య కేసులో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో పాటు బైరెడ్డి రాజశేఖర రెడ్డికి కూడా ఎటువంటి సంబంధం లేదు, సరైన సాక్ష్యాధారాలు లేవంటూ నిరూపణ కావడంతో ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కేసును కొట్టివేయడం జరిగింది. ఏదైతే 2014 మార్చిలో కర్నూలు నగరంలోని శకుంతల కళ్యాణ మండపం బ్యాక్ సైడ్ లో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఉన్న సాయీశ్వరుడు హత్యకు గురైన పరిస్థితి. ఈ యొక్క హత్య కేసులో బైరెడ్డి శేషసేనారెడ్డి మీద A7 గా, బైరెడ్డి రాజశేఖర రెడ్డి మీద A5 గా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీద A4 గా ఆ కుటుంబంపై కర్నూలు 3 టౌన్ లో పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన పరిస్థితి. గత 2014 నుండి 2024 దాకా ఈ యొక్క కేసు అనేది కొనసాగింది. ఈ యొక్క కేసు సంబంధించి ఈ యొక్క హత్య కేసులో ఎలాంటి సాక్ష్యాధారాలు నిరూపణ కానందున ఈ యొక్క కేసును కొట్టివేస్తూ ఫాస్ట్ ట్రాక్ న్యాయమూర్తి తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో బైరెడ్డి కుటుంబానికి భారీ ఊరటను చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క 10 సంవత్సరాల నుండి ఏదైతే ఈ యొక్క కేసులో ముద్దాలుగా ఉంటూ వీరిపై A7, A4, A5 గా ఈ యొక్క కేసులు నమోదు చేసి కేసు అనేది నడిచిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మానసికంగా కూడా ఎంతో కుంగిపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు కోర్టు ఎటువంటి సంబంధం లేదు, సాక్ష్యాధారాలు నిరూపణ కాలేదని ఆ తీర్పు వెలువడం అనేది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి పెద్ద ఊరట అని చెప్పవచ్చు. సిద్ధు. ఓకే లోకేష్.